జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయాలు దిశగా అడుగులు వేస్తున్నారు. ప్రజా ఉద్యమాలకు వ్యూహం పన్నుతున్నారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంశానికి సంబంధించి గట్టిగానే పోరాటం చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు. ఆపై జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా పల్లెపల్లెన ఘనంగా జరిగాయి. ఒక విధంగా చెప్పాలి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు యాక్టివ్ అయినట్టే. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి కొంత సక్సెస్ అయినట్లు కనిపిస్తున్నారు. ఇదే ఊపును కొనసాగించాలని నిర్ణయించారు. అందుకే మరిన్ని ప్రజా ఉద్యమాలకు ఊహం పన్నుతున్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి దూకుడు చూస్తున్న కొంతమంది టీడీపీ కూటమి నేతలకు నిద్ర పట్టడం లేదు. సీనియర్ నేత యనమల రామకృష్ణుడు హెచ్చరిక వ్యాఖ్యలు కూడా వాస్తవానికి దగ్గరగా ఉన్నాయి. పైగా 2024 ఎన్నికల్లో వైసీపీకి 40% ఓట్లు వచ్చాయి అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి అని చెప్పారు. పైకి కూటమి నేతలు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. మరో 15 సంవత్సరాల పాటు తమదే అధికారం అని భావిస్తున్నారు. కానీ గ్రౌండ్ రియాలిటీ షో మరోలా ఉంది. 2019లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది. కానీ మొన్నటి వైసీపీ కంటే మెరుగైన సీట్లు సాధించింది. 2024లో వైసీపీ 11 స్థానాలకే పరిమితమైతే టీడీపీ 2019లో 23 స్థానాలను తెచ్చుకుంది. కనీసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈసారి ప్రతిపక్ష హోదా కూడా లేదు. ఇటువంటి అత్యంత క్లిష్టమైన సమయంలో పార్టీని క్రియాశీలకం చేయడం అంత ఈజీ కాదు. కానీ జగన్మోహన్ రెడ్డి ఏడాదిన్నర కాలంలోనే పార్టీని నిలబెట్టిన తీరును ప్రతి ఒక్కరూ గుర్తు చేసుకున్నారు. 40% ఓటు బ్యాంకు కలిగిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడున్న రాజకీయ పార్టీలకు ధీటుగా నిలబడింది. పార్టీ శ్రేణులతో పాటు ప్రజల్లోకి బలంగా జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు వెళుతుండడం కూటమి పార్టీలో కలవరం రేగుతోంది. టీడీపీ కూటమి నేతలు ఒక్కరిద్దరు తప్ప, చేతి వేళ్లతో లెక్క పెట్టుకునేవారు తప్ప మిగతా వారు మాత్రం కనిపించడం లేదు. దానికి కారణం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తారని. ప్రభుత్వం మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంశం ప్రజల్లోకి బలంగా వెళ్ళింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటాన్ని ప్రజలు గుర్తించారు. దీంతో ఇబ్బందులు తప్పవని అధికార పార్టీకి నివేదికలు కూడా అందాయి. అందుకే ఇదే ఊపుతో మరిన్ని ప్రజా ఉద్యమాలకు శ్రీకారం చుడుతున్నారు జగన్మోహన్ రెడ్డి. మరోవైపు 2027లో పాదయాత్రకు సిద్ధపడుతున్నారు. అంతకుముందే వైసీపీ ప్లీనరీ నిర్వహించి 2029 ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించాలని చూస్తున్నారు. అయితే మొన్నటి జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకల సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు యాక్టివ్ అయినట్లు కనిపించాయి. మరోవైపు ఈ సంక్రాంతి తరువాత జిల్లాల పర్యటన సైతం మొదలు పెడుతున్నారు జగన్. ఈ పరిస్థితులన్నీ చూస్తుంటే మాత్రం టీడీపీ కూటమికి ప్రమాదం గంటికలుగా మారేలా ఉన్నాయి.